సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రావణుని బంధువులకు సహచరునులకు చెందిన ప్రాసాదములను అన్నింటినీ పూర్తిగా అన్వేషించాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. దూరం నుండి ఆ భవంతులు మెరుపుతీగల కాంతితో దీప్తిమంతం చేయబడిన వర్షకాలపు మేఘంల బృహత్తర సముదాయంల వలె గోచరించాయి. అనేక అద్భుతమైన ఐశ్వర్య విలసితమైన నివాసాలను అన్వేషించిన మీదట హనుమంతుడు సుందర తరుణీమణులతోనూ ఆభరణముల గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని ప్రాసాదంలో ప్రవేశించాడు. నిజానికి రాజహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్యరథంలో ఆకాశ మార్గమున ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతునికి. రత్న మాణిక్యములను బోలిన కుసుమ సముదాయం చేత సంభరితమైన కల్పవృక్షాలతో రావణ ప్రాసాద అంతర్భాగం మనస్సును దోచుకునే స్వర్గసీమలా ఉంది. అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరాలను చూశాడు. వాటి నేలలు మధ్యసిక్తమై ఉన్నాయి. సకల విధములైన ఆయుధములతో నిండిన గదులు, నిధి నిక్షేపాలతో నిండిన గదులు అనేకమున్నాయి. కానీ సీత మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు నిరాశ చెందాడు. కానీ 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు ఉన్న రావణుని వ్యక్తిగత అంతఃపురమును తాను ఇంకా అన్వేషించలేదు. రావణుని సువిశాల ప్రసాదమంతటా సంచరిస్తూ అతని అంతఃపురంలోకి అడుగుపెట్టడం ఎలాగా అని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. చివరకు పుష్పక రథం భద్రపరిచి ఉన్న గదికి చేరుకున్నాడు. ఈ రథమును తొలుత బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు. కేవలం చోదకుని మానసిక సూచనలకు అనుగుణంగా అది గగనతలంలో విహరించగల శక్తి కలది. పుష్పక రథం నేలను తాకకుండా గాలిలోనే పరిభ్రమిస్తోంది. రత్న మాణిక్యాలతో తయారై యాంత్రికంగా తన రెక్కలను రెపరెపలాడిస్తున్న పక్షులతోనూ రజత స్వర్ణ నిర్మితములైన సర్పములతోనూ అది అలంకృతమై ఉంది. దాని లోపల తన 4 కోమల హస్తాలతోనూ ఒక్కొక్క పద్మమును ధరించి ఒక నీటి కొలనులో మనోజ్ఞంగా నిలిచి ఉన్న భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి విగ్రహంపై కుదురైన తొండములతో పరిమళ జలములను వెదజల్లుతున్న కృత్రిమ ఏనుగులు ఉన్నాయి. స్వర్ణమయ సోపాన పంక్తులతోనూ శ్వేత స్ఫటికమయ భూతలములతోనూ ఇంద్రనీల నిర్మితమైన మండపములతోనూ కూర్చబడిన పుష్పక రథం గాలిలో తేలియాడుతున్న మహానగరం వలె గోచరిస్తోంది. జై శ్రీరామ్.